ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చావు? పిఠాపురం. పిఠాపురం అండి. పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ వంగ గీత పోటీ కదా? ఏం పోటీ కాదు, వంగ గీత అవుతుందండి. ఆవిడ మాకు మంచి పనులు చేసి పెడతాది జగనన్న వంగ గీత. కాకపోతే పెళ్లి కానుకలు పడలేదండి. పెళ్లి కానుకలు పోయేయండి, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నారు. బోళ్ళు ఆశపడి ఏదో డబ్బులు సాయం చేస్తే పిల్లలకి ఏదో కొనుక్కుంటాం పెట్టుకుంటాం అని అనుకున్నారు. అవి లేవండి జగన్. అయితే మళ్ళీ ఇళ్ల తాళాలు కూడాను జగన్ ఏం చేశారంటే బాబు, పిఠాపురం తాలూకు సేపురోలు అడవిలో కొనిచ్చారు, అడవుల్లో కోతుల్లోను. అది కొంత తేడా చేశారు జగన్ అన్న. మరి అవి కూడా కొంచెం లైన్ లో ఇస్తారు బాగుంటది, ఈ చుట్టూ కూడా గెలిస్తేని అలాగని అనుకుంటున్నారు బాబు. ఈ చుట్టూ కూడా గెలిపితే వంగ గీత మంచి పనులు చేస్తుంది బాబు. ఆవిడ ముందు అవ్వింది, చేసి పెట్టింది. ఇప్పుడు అవితే మళ్ళీ చేసి పెడతాది. ఆవిడ మంచి మనసు. పెండిన దొరబాబు అయితే ఒక్క పని చేయలేదు బాబు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద కళ్యాణం గట్ట మాకు ఏమొద్దండి, వంగ గీత కావాలా, జగన్ గారు కావాలా. పవన్ కళ్యాణ్ అవుతుంటే మీ పిఠాపురంకి చాలా మంది ప్రజలు వెనకాల తిరుగుతున్నారు. లేదు తిరుగుతారండి, అటు పిల్లలండి సినిమా యాక్టర్ అలాగని పిల్లలు ఆగుతాయోళ్ళు తిరుగుతున్నారు. అంతేగాని వంగ గీత చేసిన పనులు జగన్ చేసిన పనులు ఎవరు మర్చిపోతారు బాబు. ముసలోళ్ళకి కూడా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు, మంచం మీద కూకున్న వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఎందుకు మర్చిపోతారండి? మెజార్టీ మీద వంగ గీత గారు జగన్ అన్న వస్తారు బాబు. నిజంగా చెప్పాలంటే